మరొక విషయం ఉంది. కొన్నిసార్లు ఆ శ్రమలు వచ్చే విధానం మనకు అనిపిస్తుంది ఇవి దేవుని వలన వచ్చాయంటే, కొన్నిసార్లు మనం తెచ్చుకునేవి కూడా ఉంటాయి. అన్నీ దేవుడిచ్చే కాదు, మనం తెచ్చుకునేవి కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి? కొన్ని శ్రమలు వచ్చినప్పుడట మనకు వివేచన ఉండాలట. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఇది దేవుని వలన వచ్చిందా, నేను చేసుకోవడం వలన వచ్చిందా, లేకపోతే ఎందుకు ఈ శ్రమ వస్తుందని ఏముండాలట? వివేచన ఉండాలట. అంటే పేజ్ 2లో మనకు అర్థం కావాల్సింది శ్రమ ఎందుకు వచ్చిందో కూడా, అది దేని వల్ల వచ్చిందో కూడా మనకు అర్థం అవ్వాలి. ఈ మాటలు ఎక్కడున్నాయి? ఒకసారి కొరింథీ పత్రిక చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుండి. అది చెప్పండి, ఏమించాలట? వివేచన. అంటే నువ్వు చేసే పనులు ఎందుకు చేస్తున్నావు, నీకు వివేచన ఉండాలి. నీకు శిక్ష ఎందుకు వస్తుందో నీకు వివేచన ఉండాలి. ఈ వివేచన లేకుండా చేస్తే ఏమవుద్దట? శ్రమలు దేవుని వల్ల వస్తున్నాయో నీ వల్ల వచ్చాయో నీకు అర్థం కాదు. చాలామంది అడుగుతారు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలు అనే పాయింటే చెప్తారు తప్ప ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్తారండి? బాగా వినాలి. ఆర్థిక సమస్యలు అని చెప్తారు, బాగానే ఉంది. ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్తారు. ఆ స్టోరీ చెప్పరు పాస్టర్ గారికి. ఆర్థిక సమస్యలు ఒకటే చెప్తారు. ఎందుకు వస్తాయి ఆర్థిక సమస్యలు? దొంగ వ్యాపారాలు, సారా వ్యాపారాలు చేస్తారు. రావా ఆర్థిక ఇబ్బందులు? నేను అడుగుతున్నాను, ఆర్థిక ఇబ్బందులు దేవుడిచ్చిన ధనాన్ని కాపాడుకోవడం రాకపోతే ఆర్థిక ఇబ్బందులు రావా? రావు. నీకు దేవుడు ఒక ధనం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవడం నీకు చేత కాకపోతే, నీకు ఆర్థిక ఇబ్బందులు రాకపోతే మళ్ళీ ఈ స్టోరీ అంతా చెప్పరు. దేవుడు నాకు ఇచ్చాడండి, విచ్చలవిడిగా నా ఫ్రెండ్స్కి పార్టీలు ఇచ్చానండి, అలా ఇచ్చాను ఇలా ఇచ్చానంటే, నువ్వు పార్టీలు ఇస్తే ఏమవుద్ది? పార్టీలు ఇస్తే అరటిపళ్ళు తొక్కలు కూడా దొరకవు నీకు. నువ్వు ఇలా తిరిగితే ఏమవుద్ది? దేవుడు ఇచ్చిన డబ్బు నీకు కాపాడుకోవడం తెలుస్తుందా? నీకు దేవుడు నమ్మి కొంత ధనాన్ని ఇచ్చాడు, ఆ ధనం కాపాడడం నీకు చేతనవుతుందా? నీకు అసలు నీకు రూపాయి విలువ నీకు అర్థమవుతుందా? నీకు ఏం అర్థం అవుతుందో? దోబరా ఖర్చులు చేసుకుంటూ తిరిగితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పు? వీడికి అనవసరంగా డబ్బులు ఇస్తున్నాను అనుకోడండి. దొంగ వ్యాపారాలు చేసి, పనికిమాల వ్యాపారాలు చేసి, ఉద్యోగం జీతం తెచ్చినప్పుడు ఆ వస్తువు ఇంటికి తినంగా రాకుండా నీ ఫ్రెండ్స్తో పనికిమాల పార్టీలు పెట్టి ఇలాంటివన్నీ గొల్ల చేసే పనులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు రావా? ఏం తెలియకుండా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అంటే, వచ్చేస్తే మరి ఎందుకు రావు? దేవుడే అనుమతించాడు. నీకెందుకు? నీకు తినంగా లేవు, దేవుడిచ్చిన డబ్బులు నువ్వు పాడు చేస్తున్నావు, అందుకే దేవుడు అనుమతి ఇచ్చాడు. మరో మాట మీరు యాకోబు పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 5వ అధ్యాయంలో ఒక వ్యక్తికి రోగం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడట పెద్దలను పిలిపించాలట. ఆ పెద్దలు వచ్చి, అక్కడ ఒక మాట క్లియర్గా ఉంటుంది, అతని కొరకు ప్రార్థన చేయాలి. రోగం కొరకు కాదు, చెప్పండి, రోగం కొరకు కాదు, మరి అతని కొరకు. ఇప్పుడు చెప్పండి, రోగం కన్నా ముందు ఎవరి కొరకు ప్రార్థన చేయాలట? అతని కొరకు. కింద మాట ఉంటుంది, అతడు పాపము చేసిన ఎడల, చెప్పండి, అతడు పాప క్షమాపణ నొందును. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లమ్స్కి మనం చేసే పాపానికి చెప్పాలి సంబంధం ఉంది. ఇది స్వయంకృత అపరాధాలు అంటారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, నీ ఉద్యోగం నీకు దేవుడు ఇచ్చాడు, చాలామందికి ఉద్యోగాలు లేవు. నీకు ఉద్యోగం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఆ శాలరీతో పనికిమాల పార్టీలు పెడుతున్నావు. ఏం చేయాలి దేవుడు చెప్పు? నిన్ను శ్రమల గుండా వదిలేయద్దు. నిన్ను నీకు వ్యాపారం ఇచ్చాడు, ఆ వ్యాపారంలో ఏమైనా న్యాయంగా సంపాదిస్తున్నావా? అంత దొంగ వ్యాపారం. 10 రూపాయలు చింతపండు 30 రూపాయలు అమ్ముతావు నువ్వు. నేనేం చేయాలి? నీకు ఆర్థిక ఇబ్బందులు వద్దు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, చక్కగా చేస్తావు, ఉద్యోగం చెయ్యవు. నీకు ఉన్న ఉద్యోగం సరిపోదు, నీకు మళ్ళీ ఆ ఉద్యోగం వంక పెట్టుకుని ఎన్నో పని చేస్తావు. దేవుడు శ్రమల గుండా చేయడండి, పడేయడండి. ఆర్థిక ఇబ్బందులు రావా? వస్తాయండి, ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన ఆ ధనాన్ని మనం కాపాడుకొని రాలేనప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చి ఎందుకు వచ్చి అనారోగ్య సమస్యలు? నీకు చక్కగా ఇల్లు ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, చక్కగా ఇంట్లో తినొచ్చుగా. ఇంట్లో తిను, ఆ పాచిపోయిన పూరీలు తింటావు 24 అవర్స్. నీకు అనారోగ్య సమస్యలు రాకపోతే ఏమొస్తాయి? ఆ దరిద్రం అంతా బయట తింటావు. నేను అడుగుతున్నాను, రాకపోతే ఏమొస్తాయి? నీ ఆరోగ్యం పాడు చేసుకున్నది నువ్వే, నీ ఆర్థిక పరిస్థితులు పాడు చేసుకున్నది నువ్వే, నీ సంసారం గొల్ల చేసుకున్నది నువ్వే. భార్యగా నా భర్త నా మాట అంటలేదు, భర్తగా నా భార్య నా మాట అంటలేదంటే ఎవడు చేసుకున్నాడు? ఇవన్నీ నువ్వే చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు? మీకు ఒక బాండింగ్ ఇచ్చాడుగా, మాట్లాడుకోవాలిగా, చక్కగా టైం స్పెండ్ చేయాలిగా. ఇవేమీ చేయకపోతే, ఇబ్బందులు రాకపోతే ఏమొస్తాయి? ఆ బిడ్డలు మాట అంటలేదంటే బిడ్డలు ఇచ్చాడు, వాడికి ఏం చెప్పాలి నేర్పించాడు. ఆ బిడ్డకు నువ్వేం చెప్పకపోతే ఈ శ్రమలన్నీ మీరు తెచ్చుకున్నావు కదా. ఇవేం చెప్పం పాస్టర్ గారికి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ప్రార్థన చేయండి అంటే దేవుడు అంటాడు, ఇప్పుడు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిన దేవుడే ఉండవు, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఉండు. ఎందుకంటే ఇచ్చింది పాడు చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు దీనికి పాస్టర్ గారు రికమెండేషన్ అంటే ఎలా అవుద్ది?
పాస్టర్ గారు ఎంత రికమెండేషన్ చేస్తే ఎలా అవుద్ది? ఎన్ని రికమెండేషన్ ప్రార్థన చేసినా, కోయంబత్తూరు ఫోన్ చేసినా ఆ పాస్టర్ గారి ప్రార్థన కూడా దేవుడు చెప్పండి విండో. కోయంబత్తూరు అంటే ఎవరైనా అడగండి, విండో. నువ్వు లెటర్స్ రాసినా, కాల్ చేసినా, ప్రేయర్ టవర్లో నుంచి నువ్వు ప్రేయర్ చేసినా సిగ్నల్ అందదో, సిగ్నల్ ఏరియాలో లేదు, కవరేజ్ ఏరియాలో లేదన్న అసలు నీ ప్రేయర్ అక్కడి వరకు వెళ్దో. ఎందుకు వెళ్దంటే నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు అనుమతించేది ఆయనే, ఇబ్బందులు గురి చేసేది ఆయనే, ఇన్నిటిని అనుమతించేది ఆయనే. నేను ముగించేస్తున్నాను. 3వ స్టేజ్ ఉంది. ఎందుకు ఇవన్నీ దేవుడు చేస్తాడంటే దేవుడు అంటున్నాడు, 3వది, 1 దేవుడు శ్రమలు అనుభవిస్తాడు, 2 శిక్ష విధించి భయభక్తులు నేర్పిస్తాడు. ఇది 3వ స్టేజ్ అండి. ఈ స్టేజ్కి వెళ్ళాలంటే అందరూ ఈ 3వ స్టేజ్ అండి చెప్పిన. ఇది అందరికి రాదు కానండి, ఎవరో రేర్ పర్సన్స్, సంథింగ్ స్పెషల్ ఉండే క్యాండిడేట్స్ ఉంటారు దేవుడికి, ప్రత్యేకమైన వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా సాతాను గారిని పంపిస్తాడట. చరిత్రలో ఎవరిని పంపించారు డైరెక్ట్గా అంటే యోబు దగ్గరికి పంపించారు, యోబు గారి దగ్గరికి. భక్తుల జాబితాలో మళ్ళీ ఎవరికి వచ్చారంటే దావీదు దగ్గరికి వచ్చాడు. ఇంకా ఎవరి దగ్గరికి వచ్చారంటే క్రొత్త నిబంధనలో పౌలు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? పౌలు దగ్గరికి వచ్చి సాతాను దూతలా ఒక ముళ్ళు ఉందట. ఎవరికి? పౌలు గారికి. ఆ ముళ్ళు అలా గుచ్చుతుందట. పౌలు అంటాడు, సాతాను దూత ఉంది నా దగ్గర, సాతాను దూత అని అడుగుతున్నాను. ఎందుకు సాతాను దూత పౌలు గారికి అంటే అక్కడ చెబుతున్నాడు చూడండి, ముగించేసుకుందాం. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా యందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి మాటలు ఎంత వింతగా ఉన్నాయి చూడండి. విశేషముగా ఎక్కడ ఆనందిస్తున్నాడట? బలహీనతలు ఏందే. అక్కడ ఒక మాట ఉంది 7వ వచనంలో, సాతాను ఎక్కడ చెప్తున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు నాకు అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడేను. ఇప్పుడు చెప్పండి, 3వ స్టేజ్ ఎవరు రాదండి, ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు. ఆ 3వ స్టేజ్లోకి ఎవరు వస్తారంటే ఎవరో దేవుడికి అత్యధిక ప్రియులైన వారు వస్తారు. ఆ ప్రియులైన వారికి దేవుడు డైరెక్ట్గా ఎవరిని పంపిస్తాడట? సాతానుగానే పంపిస్తాడు. సాతానుగాడు ఎందుకు ప్రభు అంటే ఆడ పక్కన కూడా మనం కూర్చేస్తుంటాడట. ఏ ముళ్ళు ఎలా ఉంటుందో తెలియదు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ముళ్ళు ఉంటుంది. గుచ్చుతాడు 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 గుచ్చుతాడు. ఆ టైంలో అర్థం చేసుకోలేని వాడైతే ఏం దేవుడు రా బాబు, ఈ దేవుడికి నమస్కారం అని చెప్పి వదిలేసిపోతాడు. విశ్వాసంలో బలమైన వాడైతే ఆ శ్రమ కలిగే కొద్దీ చెప్పండి రాటు దేరిపోతాడట. ఆ శ్రమ కలిగే కొద్దీ వాడు చాలా ధైర్యంగా తయారవుతాడట. ఆ శ్రమ కలిగే కొద్దీ అన్నాడట, ఎన్నో మార్లు ప్రార్థన చేసినప్పుడు అవి తీసి అన్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఒక ధైర్యం మనకు వస్తుందట. ఈ శ్రమలో ఉన్నప్పుడే నా కృప నీ యందు విస్తరిస్తుంది అన్నప్పుడు అప్పుడు అంటామంట, ప్రభువా ఈ టైంలోనే నువ్వు నన్ను బాగా ఇష్టపడుతున్నావు అన్నది నీ ఇష్టమైతే ఆ ముళ్ళు అలాగే ఉంచు, ఎంత లోతు దించుతావు దించు, అనుభవించడానికి నేను రెడీ.